హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 5వ భాగాన్ని వినేద్దాం. ఏంటి మేడం విశేషాలు ఏంటి అని అంటుంది రమ్య. ఏముంది, పనస పొట్టు బిర్యానీ, గుత్తి వంకాయ, మష్రూమ్ కర్రీ, పూతరేకులు అంటుంది తార. నీ తలకాయ్, నేనడిగింది రాత్రి భోజనాల గురించి కాదే, మా అన్నయ్యతో నీ కబుర్ల గురించి అంది రమ్య. ఏం కబుర్లు అంది తార. మై డియర్ రసగుల్లా, ఇంకా దాచిపెట్టకు. నేను కౌసీ డార్లింగ్ కావాలని నిన్న అన్నయ్యతో ఒంటరిగా వదిలేసి వచ్చాం. మీరిద్దరూ మాట్లాడుకుంటారని. చెప్పు, ఏం జరిగింది మేము వచ్చేసాక అంది రమ్య. ఏం జరుగుతుంది? ఏం జరగలేదు. మీరు వెళ్ళాక కాఫీ ఇచ్చి నాకు అక్క ఫోన్ చేయడంతో రెడీ అయి తలుపులు వేసేసి వచ్చేసాం అంతే అంది తార. అదే అడుగుతున్నాం. కాఫీ ఇచ్చావుగా, అన్న ఏమన్నారు? అసలంతకీ అన్నయ్యని నువ్వు ఏమని పిలుస్తున్నావు? గగననా లేక గగన్ గారనా లేక ఇంకేదైనా ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నావా అంది కీర్తి. ఏమని పిలవట్లేదు అంది తార. పిలవడానికి పేరు లేకుండా ఇంకెలా మాట్లాడుతున్నావే బావతో అంది పావని. నేను మాట్లాడితేనే కదా పిలవటానికి, పిలిస్తేనే కదా మాట్లాడడానికి అంది తార. ఏం మాట్లాడుతున్నావే, నీకేమైంది, అసలు ఏమంటున్నావో అర్థమవుతుందా అంది దివ్య. అమ్మో, మన రసగుల్లాకి ఏదో అయిందే, డాక్టర్ని పిలవండి అంటుంది కీర్తి. అమ్మో నా అక్క, నా తెంగరబుచ్చక్క, నా అమాయకపు అక్క, ఏమైందే దీనికి, ఎవరైనా కాపాడండి అంటుంది పావని. ఇంకా ఆపండి అందరూ, నేనే బాగానే ఉన్నాను, నాకేం అవ్వలేదు అంది తార. అవును, నీకేం అవ్వదు, నువ్వు బాగానే ఉంటావు. నీతో ఉంటే మాకే పిచ్చెక్కిపోతుంది. మాట్లాడుకుంటారని వదిలేసొస్తే ఏం మాట్లాడుకోపోవడం ఏంటి అసలు? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదా అని రమ్య అడిగితే, లేదని తార తలూపితే అందరూ చెరో కుర్చీపై కూలబడిపోయినట్లుగా వెళ్ళి కూర్చుంటారు. అసలు మేమేం చెయ్యాలి? నువ్వు రసగుల్లావి కాదే, రాయి అయిపోయావు. వెళ్ళి మా అందరికి నీళ్లు తెచ్చి, నీ తింగరతనంతో మాకు పిచ్చెక్కిపోతుంది అని తారని పంపించేసి ఎలాగైనా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. సినిమాటిక్ స్టైల్లో కుర్చీలో పడిపోతూ కూర్చున్న తొట్టి గ్యాంగ్ని చూసిన ప్రవీణ్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మాటలు విని, ఏంటి సాంబార్ బ్యాచ్, ఏదో చెయ్యాలంటున్నారు, ఏం చేయాలి? హెల్ప్ కావాలంటే చెప్పండి, చేస్తాను. అలాగే నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. అప్పుడు పావని, ఏం లేదన్నయ్య, మన తారా రాణి ఇప్పటి వరకు గగన్ బావుతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అందుకే ఏదైనా చేసి మాట్లాడుకునేలా చేయాలి, అదే ఆలోచిస్తున్నాం. హో అదేనా, నేను అందుకే మీ హెల్ప్ తీసుకుందాం అంటున్నా. చెప్పండి ఏం చేద్దాం అంటాడు ప్రవీణ్. ఏం చెయ్యాలా అని వీళ్ళు ఆలోచిస్తుండగా భోజనాల దగ్గరికి గగన్ వాళ్ళు బయలుదేరుతూ ప్రవీణ్ను రమ్మంటారు. కానీ ఆలోచనలో ఉండిపోయిన ప్రవీణ్, మీరు వెళ్ళండి నేను వస్తాను కానీ అని అనడంతో అందరూ వెళ్ళిపోతారు. నీళ్లు తేవడం కోసం వెళ్ళిన తార అక్కడ వాటర్ బాటిల్స్ ఉండడంతో వాటి దగ్గర ఆల్రెడీ ఎక్కువ మంది ఉండడంతో పక్కనే నిలబడుతుంది. అప్పటికే అక్కడికి వచ్చిన వికాస్ చుట్టాల్లోని కొందరు అబ్బాయిలు చీరలో ఉన్న తారను చూసి, ఎంతైనా పల్లెటూరి అందాలకి ఏవి సాటి రావు కదరా, మన సిటీ నుంచి వచ్చిన అమ్మాయిలందరూ లెహంగాలు శారీలు కట్టుకున్న మోడర్న్ శారీ, రెడీమేడ్ శారీలు ఈ పల్లెటూరి శారీ అందం ముందు తేలిపోతాయి. పైగా ఆ పొడవైన జుట్టు చూసారా అని ఇంకా ఏవేవో మాట్లాడుకుంటూ తార దగ్గరగా వచ్చి వెనుకన పక్కన నిలబడతారు. సడన్గా తన చుట్టుపక్కలకి అలా అబ్బాయిలు రావడంతో తార కంగారు పడి పక్కకు వచ్చేయటానికి ప్రయత్నిస్తుండడంతో తార కంగారు చూసి ఇంకా ఆట పట్టించాలనుకుని వాళ్ళ తారని వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు. ఇంతలో భోజనాలు చేయడానికి వచ్చిన గగన్ వాళ్ళని చూసి వెళ్ళబోయేంతలో నాయుడు గారు, విశ్వ గారు అక్కడికొచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు మీరు లైన్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, మన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళతో మీకు భోజనం పంపిస్తాం అని గగన్ వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు తేవడంతో వాళ్ళు కూర్చుంటారు. ఇంతలో గగన్కి కొంచెం దూరంలో నిలబడి భోజనం చేస్తూ ఉన్న అమ్మాయిలు తారని చూసి, పాపం ఎవరో ఆ అమ్మాయి, బహుశా పెళ్లికూతురు తరపున అనుకుంటా, చీరతో ఉంది కదా, మనతో పాటు వచ్చిన ఆ ఈడియట్స్ కాలేజీలో సరిపోలేదనుకుంటా, ఇక్కడికొచ్చి పల్లెటూరులో అమ్మాయిల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడున్న తార 2 చేతుల్లో వాటర్ బాటిల్స్ పట్టుకుని వెనక నుంచి వస్తున్న ఆ ఈడియట్స్ దగ్గర నుండి వేగంగా వెళ్ళిపోదామనుకున్న కుర్చీల్లో నడుస్తుంటే అడ్డుపడడంతో మెల్లగా నడుస్తున్న తార దగ్గరికి చాలా వేగంగా గగన్ వెళ్తాడు. అప్పటికే కంగారులో చీర కుర్చీలు కాళ్ళకు తగిలి పడిపోబోతున్న తార దగ్గరికి ఒక్క ఉదుటిన వెళ్తూ తారా అని పిలుస్తూ తారని పడిపోకుండా పట్టుకుంటాడు. ఒక్కసారిగా తన దగ్గరికి వచ్చిన గగన్ని చూసి తనను తారా అని పేరు పెట్టి పిలవడంతో తననే చూస్తూ ఉంటుంది. గగన్ తారా చేతిలోని ఒక బాటిల్ తీసుకుని తారని పట్టుకుని ఉంటాడు.
అప్పుడు తార గగన్ చేతిని పట్టుకుని సరిగా నిలబెడుతుంది. అంతవరకు తార వెనక వచ్చిన ఈడియస్ టీవీలో పేపర్లో చూసి ఏసీపీ గగన్ను అంత దగ్గరగా చూసి కామ్గా నిలబడిపోయి గుడ్ ఈవినింగ్ సార్ అని కొంతమంది, హాయ్ సార్ అని కొంతమంది గగన్ని విష్ చేస్తారు. గగన్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళని సీరియస్గా చూస్తాడు. అప్పుడు ఆ ఈడియట్స్లో ఒక ఆత్రపు అక్కుపక్షి, సార్ మీకు తను తెలుసా అని అడుగుతాడు. తను పడిపోబోతుంటే అంత కంగారుగా వచ్చి పట్టుకున్నారేంటి సార్ అని అడుగుతాడు. గగన్ వాళ్ళని అలాగే సీరియస్గా చూస్తూ తారా చుట్టూ చేయి వేస్తూ, హా తెలుసు, తను తారా గగన్, వైఫ్ ఆఫ్ గగన్ వర్ధన్ అని అనగానే వాళ్ళంతా షాక్ అయిపోయి తలదించుకుని కామ్గా నిలబడతారు. కానీ ఆ అక్కుపక్షి మాత్రం ధైర్యం చేసి, సార్ మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా అని అడిగేసరికి గగన్ కోపంగా కాదు, అలాగే శాంతంగా కూడా కాదు అన్నట్లు ఫేస్ పెట్టి నా వుడ్ అనగానే అందరూ కామ్గా తలదించుకుని ఉంటారు. ఎంతసేపటికి గగన్ వెళ్లకుండా అలానే వాళ్ళనే చూస్తుండడంతో ఏదో అర్థమైనట్లుగా ఈడియట్స్ అందరూ తారా వైపే చూస్తూ, సారీ సిస్టర్, ఏదో మీరు కంగారు పడేసరికి ఆట పట్టించాలని చూసాం, ఇంకెప్పుడు ఇలా చెయ్యం సార్, సారీ సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తారు. ఇంతలో ఆ అక్కుపక్షిగాడు మధ్యలో మాట్లాడుతూ, అవును సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి, సిస్టర్ షార్ట్గా ఉండడంతో తను మా ఏజ్ అమ్మాయి అనుకున్నాం, అందుకే ఆట పట్టించాం సార్, ఇంకేం అనలేదు అని అనగానే తనను పొట్టి అని అన్నందుకు ఆ అక్కుపక్షిగాడి వైపు తారా కోపంగా చూసేసరికి వాడు భయపడిపోయి మిగతా వాళ్ళ వెనక వెళ్ళిపోతాడు. వాడి మాటలకి తారా ఎక్స్ప్రెషన్ చూసి గగన్ చిన్నగా నవ్వుకొని, ఇప్పటికైతే వదిలేస్తున్నాను, ఇంకోసారి రిపీట్ అయితే నా గురించి తెలుసుగా అని అనేసరికి వాళ్ళందరూ తలూపి కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక గగన్ తారాని చూసి, తారా ఆర్ యు ఓకే అని అడుగుతాడు. అప్పటి వరకు తన గురించి వాళ్ళతో అన్న మాటలే గుర్తు తెచ్చుకొని చిన్నగా నవ్వుతూ తలదించుకుని తల ఊపి నడవడానికి ఒక అడుగు వేయబోయేసరికి చీర కుచ్చులు అడ్డుపడి పడిపోకుండా తమాయించుకొని ఆగిపోతుంది. అప్పుడు గగన్ తారా భుజంపై నుంచి చేయి తీసేసి కరుణకి ఫోన్ చేస్తాడు. తనొస్తే తారాకు హెల్ప్ చేస్తుందేమోని, కానీ కరుణ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, నేను మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా పిలవనా, నీకు చీర అంటే హెల్ప్ కోసం అని అడుగుతాడు. అప్పుడు తార వద్దు అన్నట్లుగా తలూపి ఒక చేత్తో చీర పట్టుకుని ఇంకొక చేత్తో బాటిల్ పట్టుకుని 2 అడుగులు వేసి మళ్ళీ ఇంకొక బాటిల్ కోసం గగన్ వైపు చేయి చాపుతుంది. తన 2 బాటిల్స్ పట్టుకెళ్ళలేదేమో అని, ప్రవీణ్ ఇంకా రాలేదు కాబట్టి తనని పిలవాలి, కాబట్టి నేనే వస్తాను అనేసరికి సరే అని తలూపి గగన్తో పాటుగా గగన్కి కొంచెం పక్కగా గగన్ వైపు చూస్తూ మెల్లగా నడుస్తుంది. గగన్ తారాలని ఎలా మాట్లాడించాలని ఆలోచిస్తూ ఉన్న తొట్టి గ్యాంగ్ ఏదో ఆలోచనలు తట్టడంతో చెప్పుకుంటూ ఉంటారు. ఒక పని చేద్దాం, ఇద్దరిని కొట్టి గదిలోకి తీసుకుని వదిలేద్దాం, వాళ్ళే ఇంకేం చేయలేక ఏదో ఒకటి మాట్లాడుకుంటారు, ఓకేనా అంది పావని. మొత్తానికి నువ్వు ఇంకా చిన్నదానివేనే నిరూపించుకున్నావు, నువ్వు నీ ఐడియాలు, ఆ గదిలో ధాన్యం బస్తాలుంటాయి, అక్కడ ఉండే ధూళి పురుగులకి తార కాస్త తట్టుకుంటేందేమో కానీ అన్నయ్య ఉండలేరు అంది దివ్య. అయితే నా ఐడియా వినండి, ఇప్పుడు రాత్రిలో విలేజెస్ ఎలా ఉంటాయో చూద్దామని గగన్ని తారని మనతో పాటు తీసుకెళ్ళి ఊరి చివరిలో వదిలేసి వచ్చేద్దాం, అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తారు, ఏమంటారు, అదిరిపోయింది కదా నా ఐడియా అన్నాడు ప్రవీణ్. ఊరి చివరి వరకే ఆలోచన అనవసరం, మా తారా బంగారం చీకట్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడదు, ఏంటో అసలు ఏం ప్లాన్ చేద్దామన్నా ఒకటి అన్నయ్యకి సరిపోదు, ఇంకొకటి తారకి సరిపోదు, ఈ ఆపోజిట్ పోల్స్ని ఎలా దగ్గర చేయాలి అని రమ్య అంటుండగానే అప్పుడే కలిసి వస్తున్న తార గగన్ను చూసి, మనం ఏం చేయనక్కర్లేదు, ఆ పోల్సే ఆల్రెడీ ఒకటై వస్తున్నాయి చూడండి అని కీర్తి వాళ్ళని చూపించేసరికి అందరూ అటువైపే చూస్తూ ఉండిపోతారు. మనం ఇక ఏ ప్లాన్స్ వేయనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరే కలిసి వస్తున్నారు అంటే మాట్లాడుకునే ఉంటారు అంటుంది దివ్య. అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనం ఇంటి దగ్గర నుంచి ఒంటరిగా వచ్చినప్పుడే మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరూ, ఇంకా చుట్టూ ఎంతమంది ఉన్నప్పుడు మాట్లాడుకుంటారని ఎలా అనుకోగలం అన్నాడు ప్రవీణ్. గగన్ పక్కనే నడుస్తూ వస్తున్న తార పడిపోకుండా తనని హెల్ప్ చేసినందుకు గగన్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది, కానీ ఎలా పిలవాలో ఏమని పిలవాలో అర్థం కాక మౌనంగానే నడుస్తూ మధ్య మధ్యలో గగన్ని చూస్తూ ఉంటుంది. గగన్ కూడా నడుస్తూ సడన్గా తారా వైపు చూడడంతో తార తల పక్కకు తిప్పుకొని కిందికి చూస్తూ మెల్లగా నడుస్తుంది. వాళ్ళిద్దరూ ఆ తొట్టి గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళని చూసి, గాగ్స్ ఏంటి అప్పుడే వచ్చేసావు, ఇంత వేగంగా తినేసావా ఏంటి, మిగతా వాళ్ళంతా ఎక్కడా అని అంటాడు ప్రవీణ్.
తారక్క, ఇంతసేపు ఏం చేసావు? నీళ్లు తీసుకురమ్మన్నామని బావి తవ్వి నీళ్లు తోడి తీసుకొచ్చావా ఏంటి? పైగా ఆ నీళ్లు మోయలేకపోయావా ఏంటి? బావగారి చేత ఒక బాటిల్ మోయించుకొని తీసుకొచ్చావు నీతో పాటు అంటూ పావని అంటుంది. ఏంటి మై డియర్ రసగుల్లా, అప్పుడే మా అన్నయ్య చేత పనులు చేయిస్తున్నావా అంటుంది రమ్య. అలా ఏం కాదు అంటుంది తార. మరి ఇంకేంటే, పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిన మా అన్నయ్య చేతే బాటిల్ మోయిస్తావా? రసగుల్లా తీసుకొస్తుంది కదన్నయ్య, లేదంటే మేమే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. అనవసరంగా మీరు ఇబ్బంది పడ్డారు అంది కీర్తి. నోనో, తను చెప్పలేదు. తను చీరతో నడవలేకపోవడంతో నేనే ఒక బాటిల్ తీసుకున్నాను. అలాగే ప్రవీణ్ ఇక్కడే ఉండిపోయాడు కదా, తనను కూడా భోజనం తినడం కోసం పిలవడానికి వచ్చాను అంతే. గగన్, నేనంటే ఎంత ప్రేమరా బావా నీకు? నేను తినలేదని నువ్వు కూడా తినకుండా వచ్చేసావా? నువ్వేరా ఫ్రెండ్ అంటే అని అంటాడు ప్రవీణ్. తీసుకోండి, నీళ్ళు కావాలన్నారుగా, తాగండి అంటుంది తార. ఇంకేం తాగుతాం, అక్కడ అన్నీ చల్లారిపోతుంటాయి. పదండి, మనం కూడా వెళ్ళి వేడి వేడి పనస పొట్టు బిర్యానీ, చల్లటి ఐస్ క్రీం తిని వద్దాం. కావాలంటే అప్పుడొచ్చి ఈ నీళ్లు తాగుదాంలే అని పావని అనడంతో అందరూ సరే అని భోజనాల దగ్గరికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికే నాయుడు గారు అప్పటికే గగన్ వాళ్లకు భోజనంను పంపించడంతో మిగతా ప్రవీణ్ వాళ్ళ స్టాఫ్ అంతా తింటూ ఉంటారు. ఎంత దారుణం, తోటి కొలీగ్స్ తిన్నారా లేదా అని పట్టించుకోకుండా లాగించేస్తున్నారా అని ప్రవీణ్ అనడంతో, నిన్ను పిలిస్తే నువ్వు రానన్నావుగా, ఇంకా నేనే వచ్చే ముందు మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వస్తానని చెప్పాను, అందుకే వాళ్ళు తింటున్నారు అని గగన్ అనడంతో అప్పటికే వాళ్ళు తినేయడంతో వికాస్ని కలిసి ఇంకా మేము వెళ్తాం అని గగన్ ప్రవీణ్కి చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడ టేబుల్స్ ఖాళీగా ఉండడంతో అక్కడ కూర్చుందాం రండి అని దివ్య చెప్పడంతో అందరూ వెళ్ళి కూర్చుంటారు. తారా గగన్లు పక్కపక్కనే కూర్చునేటట్లుగా చేసి మిగతా వాళ్ళంతా కూర్చుంటారు. అప్పటికే రమ్య తెలిసిన వాళ్ళకి చెప్పడంతో వాళ్ళందరికీ టేబుల్ దగ్గరికి భోజనం వచ్చేస్తుంది. భోజనం చూడగానే పావని తినటం మొదలు పెడుతుంది. ఇంతలో మిగతా వాళ్ళంతా ఒకరికి ఒకరు సైగలు చేసుకుని తినడానికి సిద్ధమవుతున్న తారనాపి, నువ్వు గగన్ అన్నయ్యకి ఏదైనా తినిపించు, అప్పుడే నీకు భోజనం, లేదంటే లేదు అని రమ్య, కీర్తి తార ప్లేట్ని తీసుకుని పక్కకు లాక్కుంటారు. అప్పటికే గగన్ పక్కన కూర్చునేటట్లు చేయడంతో తను కుర్చీని గగన్ కుర్చీకి దూరంగా వేసుకుని అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంతలోపే వీళ్ళు ఇలా ఇరికించేయడంతో గగన్ పక్కనే ఉండడంతో వాళ్ళని ఏమీ అనలేక అమాయకంగా ముఖం పెట్టి వాళ్ళని చూస్తూ ఉంటుంది. అలా చూడకు రసగుల్లా, నువ్వు అన్నయ్యకి తప్పకుండా తినిపించాల్సిందే, తప్పించుకునేదే లేదు అని రమ్య, కీర్తి, దివ్య వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు. ఇంతలో ప్రవీణ్ గగన్ ప్లేట్ తీసేసుకుని, అవును తారాసీస్, నువ్వు వాడికి తినిపిస్తేనే వాడికి భోజనం చేయడానికి ప్లేట్ ఇస్తాను, లేదంటే లేదు అని అంటాడు. అవును బావగారు, మీరు తారా అక్క చేతిలో ఏదో ఒకటి తింటేనే అక్కకి భోజనం, లేదంటే ఈరోజు ఉపవాసమే అక్కకి అని పావని నవ్వుతుంది. తారా తినిపించకపోతే గగన్ ఆకలితో ఉండాలి, గగన్ తినకపోతే తారా ఆకలితో ఉండాలి అని పిచ్చి లాజిక్ ఉపయోగించడంతో ఇద్దరూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ ఉంటారు. కాసేపటికి గగన్ తారనే చూస్తూ, నీకు ఓకేనా అన్నట్లుగా చూసేసరికి తారా సరే అన్నట్లు చిన్నగా తలూపుతుంది గగన్నే చూస్తూ. ఇంతలో ప్రవీణ్ గగన్ని చూస్తూ, మా చెల్లి దగ్గరికి నువ్వే వెళ్ళి తినాలి, మా చెల్లి చెయ్యి చాపితే తనకు చెయ్యి నొప్పి పుడుతుంది అని అంటూ గగన్ దగ్గరకొచ్చి తనని లేపి తారా దగ్గరికి సడన్గా చిన్నగా తోసేయడంతో గగన్ పడిపోకుండా తారా చైర్ వెనక చేయి పెట్టి టేబుల్పై ఇంకొక చేయి పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఇంతలో రమ్య, కీర్తి, దివ్య మా అన్నయ్య నీ దగ్గరకు వచ్చారు, ఇంకా వేగంగా పెట్టు అనడంతో ప్లేట్లో స్వీట్ తీసుకుని గగన్ని చూస్తూ తన వైపే చూస్తున్న గగన్కి పెడుతుంది. గగన్ కొంచెం స్వీట్ తిని సరిగా నిలబడి ప్రవీణ్ని కోపంగా చూసి తన కుర్చీలో కూర్చుంటాడు. వాళ్ళిద్దరిని చూసి తొట్టి గ్యాంగ్ అంతా చిన్నగా చప్పట్లు కొడతారు. ఆ తర్వాత ప్రవీణ్ మెల్లగా, సారీ బావా, ఏమీ అనుకోవద్దు, ఏదో సరదాగా చేశాం అని అనడంతో గగన్ ఇట్స్ ఓకే అని నవ్వడంతో ప్రవీణ్ కూడా హ్యాపీగా నవ్వి కూర్చుంటాడు. తర్వాత గగన్ తారాలని ఒంటరిగా వదిలి అందరూ భోజనం చేయడానికి వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. గగన్, తారాలు మెల్లగా భోజనం చేసి అక్కడి నుంచి మండపం దగ్గరికి వెళ్తూ ఉండగా తారా వాళ్ళ ఊరి ప్రెసిడెంట్ వాళ్ళు వైఫ్ లక్ష్మి తారాని చూసి, అమ్మా తారా, నువ్వేనా ఇది? చీరలో బాగున్నావు, మీ అక్క పెళ్ళికి కూడా చీర కట్టుకోలేదు, ఇప్పుడు కట్టావేంటి విశేషం? అవును, మీ అక్క మరిదినే పెళ్లి చేసుకోబోతున్నావంటగా, అతను ఏదో పెద్ద పోలీస్ ఆఫీసర్ అంటగా, ఏంటో హాయిగా నిన్ను ఊర్లోనే ఉన్న నా కొడుక్కి ఇవ్వమని మీ నాన్నని అడిగితే ఆ పోలీస్కే ఇస్తామని చెప్పారు. ఊర్లో అయితే ప్రశాంతంగా ఉండేదానివి, ఆ సిటీలో ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేసుకుంటే నీ ప్రాణాల మీదకి వచ్చినా రావచ్చు, కానీ ఏం చేస్తాం, అంతా మీ వాళ్ళ ఇష్టం, నీ తలరాత. అవును, ఆ అబ్బాయి వచ్చాడంటగా, ఎక్కడా? తన పేరేంటి? అదేదో
లక్ష్మి అంటూ ఉండగా ఇక్కడ అని గగన్ని చూపిస్తూ గగన్ వర్ధన్, అలాగే నా గురించి మీరు కంగారు పడొద్దు. నాన్న వాళ్ళు ఏం చేసినా నా మంచి ఆలోచించే చేస్తారు. అలాగే వాళ్ళు ఏం చేసినా నా ఇష్టం తెలుసుకునే చేస్తారు. ఇంకా ఒక పోలీస్ ఆఫీసర్కి భార్య అవ్వటం వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే అందరినీ కాపాడే వ్యక్తి తన భార్యను కాపాడరంటారా అంటుంది తార. మీ అందరికి ఇష్టమైతే నేను మాత్రం ఏం చెప్పగలను? మధ్యలో నాకెందుకులే అమ్మా, ఇంకా వెళ్తానమ్మా తారా అంటుంది లక్ష్మి మాటలు విని డల్లుగా ఉన్న గగన్ను తార అలా చూడలేక గగన్ గారు, పెళ్లికి టైం దగ్గర పడుతుంది. వికాస్ అన్నయ్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే పుష్ప దగ్గరికి కూడా వెళ్ళాలి. ఇంకా వెళ్దామా? అప్పటికే తనను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, అలాగే తనతో ఫస్ట్ టైం మాట్లాడడం గగన్కి నచ్చుతుంది. వెళ్దామా అని అడగడంతో స్మైల్ చేస్తూ సరే అని ఇద్దరు మండపం దగ్గరికి వెళ్తారు. అప్పటికే వాళ్ళిద్దరూ పెళ్లికి టైం అవడంతో రెడీ అవడానికి వెళ్తారు. ఇంతలో పంతులు గారు పిలవడంతో ప్రవీణ్ వికాస్ని తీసుకొని వచ్చి మండపంలో వదిలి గగన్ దగ్గరికి వచ్చి అలా పక్కన అక్కడ కుర్చీలో కూర్చుంటారు. పుష్ప దగ్గరికి వెళ్తుంది. గ్యాగ్స్, అంత కామ్గా మా సిస్టర్ చేతితో స్వీట్ తిన్నావు, నచ్చిందా స్వీట్? ఒక్క విషయం చెప్పు, మా సిస్తో ఇప్పుడైనా మాట్లాడావా? తన నీతో మాట్లాడిందా? చెప్పు బావా, చెప్పు ప్లీజ్ ప్లీజ్. ప్రవీణ్, అవన్నీ తర్వాత, ముందు నువ్వు చేసిన వాటికి కోటింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యా. మనం ఊరెళ్ళాక నీ పని చెప్తా అన్నాడు గగన్. విచ్చేయండి తారారాణి గారు, ఏంటి విశేషాలు? మా గగన్ అన్నయ్య గారితో ఇంతసేపు ఉండిపోయారేంటి? అన్నయ్యకి దూరంగా ఉండాలనిపించడం లేదా? వదిలి రావాలని అనిపించడం లేదా అంటుంది రమ్య. ఇక ఆపండి, ఏమేం చేస్తున్నారో అర్థమవుతుందా? అక్క, నువ్వు భోజనాల దగ్గరికి రాలేదు, కానీ వీళ్ళేం చేశారో తెలుసా? నాకు తెలుసు, వీళ్ళే చెప్పారు, అందులో తప్పే ఉంది. మీ ఆయనకే కదా తినిపించావు కదా, అయినా నీకు వీళ్ళే కరెక్ట్, అప్పుడే కాస్త మారుతావు అంటుంది కరుణ. అక్క, నువ్వు కూడా ఏంటి? మీరంతా అసలు, నేను వెళ్ళిపోతాను అంటుంది తార. ఇక్కడ ఎవరు ఆపారు? పెళ్ళి అయిపోయాక ఎలాగో అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతావుగా అంటుంది కీర్తి. నేను వెళ్తానంటుంది క్రింద మండపం దగ్గరికి. నేను వెళ్తున్నాను అంటుంది తార. వెళ్ళు, మా అన్నయ్య క్రిందే ఉన్నారు కదా దివ్య అంటుంది. అలా అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీ అందరూ ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నారు అంటుంది. అక్క, నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఏడిపిస్తున్నావు కదా అంటుంది తార. ఏదో సరదాగా అన్నాం, దానికే ఫీల్ అయితే ఎలా? నిన్ను మేం కాకపోతే ఎవరు ఏడిపిస్తారు? అలాగే నిన్ను నవ్వించేది కూడా మేమే కదా బంగారం. సరే పద, క్రిందికి వెళ్దాం అంటుంది కరుణ. అక్క, మిగతా పెద్దవాళ్ళు పుష్పాన్ని తీసుకుని వస్తారు అని రమ్య అనడంతో అందరూ క్రిందికి వెళ్ళి కూర్చుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.